ఈ కార్యక్రమం మనందరి కొరకు, మన భవిష్యత్తు కొరకు, ఇంకా రేపటి తరానికి ఒక మంచి ఆరోగ్యకరమైన భవిష్యత్తును ఇవ్వడం కొరకు ఈ కార్యక్రమాన్ని మనం తీసుకున్నాం. నిజమే ఈ కార్యక్రమంతోనే అంత ఉపయోగం ఉంటుందా? చాలామంది ఎవరైనా ఒక మంచి కార్యక్రమం మొదలుపెట్టగానే దాన్ని నీరుగార్చే ప్రయత్నం చేసేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. భవిష్యత్తులో లేరని అనుకుంటున్నా అట్లాంటి వాళ్ళు ఎందుకు అనంటే మాగా చెప్తారు, యాడున్నాయి మాకు ఇల్లు పెడతానికి ఉన్నది మాకు ఇల్లు, వీళ్ళు చెప్పేది అయితే అది ఇట్లా మొదలు పెట్టేటోళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళు చేయకపోగా పక్కోళ్ళని జరగొట్టేటోళ్ళు ఉంటారు. వాళ్ళ కొరకు కాదు, చేద్దాము అని అనుకునే వాళ్ళ కొరకే ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాను. నేను చేసి తీరుతామని చెప్పగలిగిన వాళ్ళ కొరకే ఈ కార్యక్రమం చేద్దాం అనుకున్నాను. ఈ కార్యక్రమం వల్ల ఇంతసేపు మిత్రులు మీకు చెప్పిన కేవలం కూరగాయలు మాత్రమే పండవు. ఈ కార్యక్రమం వల్ల చాలా పంచాయతీలు తగ్గుతాయి. ఏం పంచాయతీలు? చాలా పంచాయతీలు తగ్గుతాయి. ఏం చేస్తాం మనం రోజు జనరల్గా? ఏం పంచాయతీలు ఉంటాయంటే చాలామంది ఏం చేస్తాం, 9 లోపలే అన్నీ అయిపోవాలి. పిల్లలు బడికి పోవాలి, ఆఫీసుకు పోయేటోళ్ళు ఆఫీసుకు పోవాలి. ఈ తర్వాత మనకున్న కార్యక్రమం ఏంది? దర్వాజా గలవట్లకు రావాలి. ఈమె ఏం చేస్తుంది, అప్పుడు పలానా ఏం చేసింది, ఎవరితో మాట్లాడుతున్నారు, మీ అత్త ఏమన్నది, మా కోడలు ఏమన్నది, ఏమైనా చెప్పిందా నీకు, నా మీద ఏమైనా చెప్పిందా? ఇక ఈ కార్యక్రమాలు. ఈమె చెప్తుంది ఏదో ఒకటి, మీ అత్త ఇట్లా చెప్పిందానో, మీ కోడలు అట్లా చెప్పిందానో. ఇక ఆయన పొద్దుకుకినాక పోయిపోయి పొద్దుకుగా రాగానే ఇంట్లో రాగానే పంచాయతీ, మీ అమ్మ ఇట్లా అన్నదట నాతోని, మీ అత్త ఇట్లా అన్నది నాతోని. ఈ పని పెట్టుకుంటే ఆ పంచాయతీ తగ్గుతుంది. ఈ పనిలో పడితే పొద్దున్నాక పనిలో ఉంటారు. ఆడవాళ్ళకి తగ్గుతాయి పంచాయతీలు, పొద్దుగా మగవాళ్ళకి తగ్గుతాయి. అదే కాదు, ఆ కూరగాయలు మన కూరగాయలు మనమే ఇంట్లో వండించుకుంటే డబ్బులు కూడా మిగులుతాయి. కూరగాయల డబ్బులే కాదు, కూరగాయలకు ఎంత అవుతుందో మీకు సపోజ్ రోజుకి ఒక 10 రూపాయల కూరగాయలకి అయితే, లేదు 20 రూపాయల కూరగాయలకి అయితే అనుకుంటే, ఎవరు ఇప్పుడు నడిచిపోయేటోళ్ళు ఏం లేరు. ఎక్కువ మంది మోటార్ సైకిల్ మీదనే. ఆడవం పోగాలనుకున్నా మొగాయన మోటార్ సైకిల్ తీసుకొని రావాల్సిందే. మహిళలు కూడా చాలామంది మోటార్ సైకిల్ కొనుక్కుంటున్నారు. పెట్రోల్ ఖర్చు కూడా తగ్గుతుంది. పెట్రోల్ ఖర్చు తగ్గటమే మీకు పర్యావరణం పంచాయతీ కూడా తగ్గుతుంది. ఆ పెట్రోల్ కాల్చడం వల్ల వచ్చిన పర్యావరణ పంచాయతీ ఏదైతే ఉందో, వాతావరణ కాలుష్యం ఏదైతే ఉందో, రోజు పొద్దున్నే సూర్యాపేట పట్టణంలో ఒక 1000 మోటార్ సైకిళ్ళు అయినా పొద్దున్నే ఇంట్లోంచి వెళ్ళి బయలుదేరి కూరగాయల షాపులకు పోతాయి. 1000 మోటార్ సైకిళ్ళు కూరగాయల షాపులకు పోయేస్తే అయ్యే ఖర్చు, దానివల్ల పర్యావరణానికి జరిగే నష్టం ఆపగలుగుతారు మీరు. కేవలం 10 రూపాయల ఆకుకూర, 5 రూపాయల వంకాయలు వండేయటమే కాదు, దీని వెనకాల ఇవన్నీ ఒకవైపు. ఇంకొక వైపు ఏమనుకుంటున్నాం మనం? ఈ సృష్టిని అంతా ఎవరు చేసిరు అనుకుంటున్నాం? సరే, దేవుని నమ్మే వాళ్ళే 99% ఉంటారు, దేవుడే సృష్టించడని అనుకుంటారు. అంటే ఏదో ఒక కొత్తదాన్ని ఉత్పత్తి చేసే పని దేవుడు మాత్రమే చేస్తాడు అని అనుకుంటున్నాం. కానీ మీరందరూ దేవతలే అవుతారు. మీరు పెట్టిన మొలక, మీరు పెట్టిన విత్తనం మొలకెత్తి మొలకైనాడు మీరంతా క్రియేటర్సే అవుతారు, అద్భుతమైన క్రియేటర్స్ అవుతారు. ఒక ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు మార్కెట్ పోయి కొనుక్కొచ్చుకొని తినదానికంటే మీరు పండించిన కూరగాయ, ఆకుకూర
మొదటి రోజు నాడు మీరు వండుకొని కూర తిన్న తర్వాత మీకు ఉండే ఆ సంతృప్తి ఏందో ఒక్కసారి మీకు తర్వాత తెలుస్తుంది. దాంట్లో ఎంత శక్తి ఉందో. అందుకే వ్యవసాయం అంటే వ్యాపారంగా ఇప్పుడు కూడా చూడలే మనం. వ్యవసాయం ఒక వృత్తిగా, ఒక జీవన విధానంగానే చూసినాం. సూర్యాపేట మహిళల ఆర్థిక స్వావలంబన సాధించాలి, ఇంట్లో ఉండే సమయాన్ని కూడా వినియోగించుకోగలగాలి, సంపాదించాలంటే 100 కోట్ల పెట్టుబడులే అక్కర్లేదు, 10 రూపాయలతో కూడా ప్రారంభం చేయొచ్చు అనే విషయాన్ని నిరూపించగలగాలి, చెప్పగలగాలి. సూర్యాపేట మహిళల్లో ఆ చైతన్యం ఉంది. దాని ఒక క్రమ పద్ధతిలో వెలికి తీసుకురాగలగాలి. మేము ఖాళీగా లేం, మేము కూడా ఈ దేశానికి సంపద సృష్టించే దాంట్లో ముందుంటామని చెప్పి మనం చెప్పగలగాలనే ఉద్దేశంతోనే నేచర్స్ వాయిస్ సంస్థ, అదేవిధంగా క్రాంతి మిగతా మిత్రులందరి సహకారంతో మనం ఈ కార్యక్రమం తీసుకున్నాం. ఎవరం కూడా నారాజు అయ్యే పని లేదు, మా ఇంట్లో ఎక్కువ జాగలేదు కదా అనుకునే పని లేదు. సూర్యాపేట ఇండ్ల మీదనే 1000 ఎకరాల జాగా ఉంది. వ్యవసాయం చేయాలంటే ఇంత భూమి ఉండాలని ఏం లేదు. 100 ఎకరాలు నోటు చేసేదైనా వ్యవసాయమే, 10 ఎకరాలు చేసేది వ్యవసాయమే, ఎకరము నోటు చేసేది వ్యవసాయమే. 10 గజాల్లో చేస్తే కూడా వ్యవసాయమే. 10 గజాలు చాలు మనకు. కేవలం స్లాబులున్న ఇండ్ల మీదనే చేయాలని కూడా ఏం లేదు. మనం అందరం పట్టుబడితే సూర్యాపేటలో ఉన్న మొత్తం 20,000 ఇండ్లల్లో ఇంటి పంట పండదా? ఆ విషయం మనం ఆలోచించాలని చెప్పి నేను ఇవాళ ఆ కార్యక్రమాన్ని కూడా తీసుకున్నాను. ఏ పంట మీదనైనా, ఏ కూరగాయలైనా, ఏ ఆహార పదార్థాలైనా, పప్పు దినుసులైనా ఒకసారి పురుగుల మందు కొట్టిన తర్వాత 15 రోజుల వరకు కూడా వాడిని వాడడానికి వీల్లేదు అని. కానీ మనకు వచ్చే సగానికి పైగా కూరగాయలు ఆ పురుగుల మందు కొట్టిన వారం రోజుల్లోపే వస్తూ ఉన్నాయి. బెండకాయ తీసుకోండి, వంకాయ తీసుకోండి, పాలకూర తీసుకోండి, ఇంకోటి తీసుకోండి. ఎదిగిన ఆకు, ఎదిగిన కాయ కోయడానికి రెడీగా ఉన్నా దాని వెనకాల ఉన్న వాటికి పురుగు రాకుండా ఉండడం కొరకు పురుగుల మందులు వాడతారు. కానీ అవి ఆ తర్వాత 2-3 రోజులకు ఎక్కువ పెరగడానికి లేదు. పెరిగితే ముదిరిపోతాయి. రైతు ఆగలేడు. కాబట్టి తెల్లవారి మన్నాడే కోసుకొని వస్తున్నాడు. మనం ఎంత కడిగినా, ఎంత చేసినా ఆ విషయం యొక్క ప్రభావం ఉండి తీరుతూ ఉంది. తెలిసి మనం తినటము, మన పిల్లలు తినిపించడం చేస్తూ ఉన్నాం ఆ విషయాన్ని. అందుకే ఆ ప్రమాదం నుంచి ఈ సమాజాన్ని కాపాడదామని చెప్పి తాపత్రయంతో వాళ్ళందరూ కూడా ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి మనం కూడా 2 రకాల మనకు లాభం అవుతూ ఉంది. ఒకటి, విష పదార్థాలను తినే ప్రమాదం తప్పుతూ ఉంది. రెండవది, ఆర్థికంగా కూడా నెలకు కనీసం 500-600 అయినా మనం తక్కువలో తక్కువ ఖర్చు పెడతా ఉన్నాం. కాస్త పెద్ద కుటుంబం అయితే 1000 రూపాయలు మినిమం ఖర్చు పెడతారు. అంత మేరకు ఆదాయం మిగులుతుంది. ఇంత మంచి కార్యక్రమం ఇది మనందరికి కూడా ఉపయోగమయ్యే కార్యక్రమం, ఆర్థికంగా లాభమయ్యే కార్యక్రమం, మీకు ఒక ఆత్మవిశ్వాసాన్ని పెంచే కార్యక్రమం. మరి దీన్ని మనందరం కూడా ఛాలెంజ్గా తీసుకోవాలి. మీరు ఎంతమంది పనిచేయడానికి ముందుకు వచ్చినా అన్ని రకాల మీకు సహాయం చేయడానికి నేను మీతోనే ఉంటా. మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు అందరూ కూడా మీ వెంట ఉంటారు. తప్పకుండా ఈ కార్యక్రమాన్ని ఛాలెంజ్గా తీసుకుందాం. మా ఇంటికి స్లాబ్ లేదు కదా, పైన ఎక్కడ బండి చేయటానికి, మాది పెంకుటీలు కదా, మాది రేకులు ఉన్నాయి కదా,
మాది గుడిసే కదా అని. గోడ మీద కూడా వండియచ్చు, గోడ మీద కూడా కూరగాయలను వండియచ్చు. గోడ మీద గోడకు సంచులు వేలాడదీసి ఆ సంచులలో ఆకుకూరలు పండిస్తూ ఉన్నారు. ఆ పక్కన ఇంకో పక్కన చెక్క ద్వారా మెట్లలాగా తయారు చేసి కింది మీదికి 10 వరుసలుగా కూరగాయలు ఆకుకూరలు పండిస్తూ ఉన్నారు. అంటే మీ ఇంట్లో 10 గజాల జాగా ఉంటే దాన్ని 100 గజాలు చేసి కూరగాయలు పండించే అవకాశం ఉంది. ఒక గోడను 10x10 గోడ ఉంటే 100 ఫీట్ల గోడగా లెక్కబెట్టి 100 ఫీట్లలో మీరు వ్యవసాయం చేసే అవకాశం ఉంది. ఇందులో ఏది కూడా చెయ్యలేమనుకుంటే ఏది కూడా చేయలేం. తప్పకుండా చేసి తీరుతాం అనుకుంటే సూర్యాపేటను కూడా ఇంటి పంటలో దేశంలోనే నెంబర్ 1 పట్టణంగా తీర్చిదిద్దుదాం. అందరం చేయి కలుపుదాం. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 రాష్ట్రాలకు కూడా ఆదర్శంగా మనం నిలుస్తాం. తప్పకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా సూర్యాపేటలో ఇంత గొప్పగా అద్భుతం చేస్తున్నారని చెప్పి వచ్చి మనం చూసిపోయే పద్ధతుల్లో మనకు చేసుకునే అవకాశం ఉంది. తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేద్దాం. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇతరులకు వాళ్ళు చేసుకోవడమే కాదు ఇతరులకు కూడా సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం అనుకున్న వాళ్ళు ఉంటే ఒక 5 రోజులు ట్రైనింగ్ ఇవ్వడానికి వాళ్ళని కూడా చూపించడానికి ప్రభుత్వ ఖర్చుతోనే పంపించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఇంతకుముందు వారు చెప్పినట్లుగా ఉపన్యాసకులు ఎవరెవరు చెప్పినారు, చూసి వస్తే ఒక విశ్వాసం వస్తుంది, ఇన్స్పిరేషన్ వస్తుంది, చేయగలుగుతామన్న నమ్మకం వస్తుంది. కాబట్టి కొంతమంది అయినా వెళ్ళి ఇతరులకు చెప్పగలిగిన వాళ్ళు, కొంత దాన్ని ఆర్టికులేట్ చేయగలిగిన వాళ్ళు ముందుకు వస్తే మిమ్మల్ని తప్పకుండా ప్రభుత్వ ఖర్చులతోనే, మున్సిపల్ ఖర్చులతోనే హైదరాబాద్కు వెళ్ళి వివిధ ప్రాంతాల్లో ఉన్న అవన్నీ కూడా సందర్శించడమే కాదు దానికి సంబంధించిన నాలెడ్జ్ను కూడా పూర్తి స్థాయిలో మీకు ఇచ్చి పంపించడానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా ఇంకా అవసరమైతే వార్డు వైజ్గా ఎక్కడికక్కడికి డెమాన్స్ట్రేషన్ చేయడానికి కూడా సిద్ధంగానే ఉన్నాం. మేము ఇటువంటి కార్యక్రమాలు ఇంకా చేయడానికి కూడా ఈ విషయంలో రఘుత్తం రెడ్డి గారు ఇంతకుముందు మరొక కోరిక కోరినరు, ఏదైనా ఒక మోడల్ హౌస్గా ఇవ్వాలని చెప్పేసి అని అడుగుతున్నారు. ఒక్కటి కాదు, నేను స్పష్టంగా చెప్తా ఉన్నా, మంత్రితో సహా, మంత్రి గారింటితో సహా, మున్సిపల్ చైర్మన్ గారి ఇల్లు, కౌన్సిలర్ల ఇల్లు, అందరి ఇండ్లు కూడా మీకు మోడల్ హౌజుల కింద ఇస్తూ ఉన్నాం. ఎట్టి పరిస్థితులలో ఈ నెల రోజుల లోపల, 15 రోజుల లోపల, నెల కూడా అక్కర్లేదు దీనికి, అన్ని ఇళ్లలో అవి ఉండి తీరాల్సిందే. మంత్రి గారి ఇల్లు, మున్సిపల్ చైర్మన్ గారి ఇల్లు, కౌన్సిలర్స్, వార్డు కౌన్సిలర్స్ అందరి ఇళ్లలో కూడా ఇదే సందర్భంలో మున్సిపల్ ఆఫీసు సిబ్బంది ఇళ్లలో కూడా ఎట్టి పరిస్థితుల్లో ఉండి తీరాల్సిందే. తప్పకుండా అట్లా మనం ప్రారంభం చేస్తే మిగతా వాళ్ళకి కూడా ఇన్స్పిరేషన్ ఉంటుంది, పక్క వాళ్ళకి కూడా చేయడానికి నాలెడ్జ్ కూడా వాళ్ళకి దొరికే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఆ రకంగా మనం అందరం కూడా ప్రయత్నం చేద్దామని చెప్పి ఈ మంచి కార్యక్రమానికి సూర్యాపేట నుండి నాంది పలుకుతూ ఇతరులకు ఆదర్శంగా నిలుద్దామని చెప్పి తెలియజేస్తూ, ఇంత ఓపికగా ఇక్కడ కూర్చొని ఈ విషయాలన్నింటినీ తెలుసుకునే ప్రయత్నం చేసినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా.